పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల పాటు 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. పత్రిజీ మహిళా చైతన్యము అక్కడ పత్రి సార్ మనకి ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. అలాగే ఈ ఎక్కడ జరిగినా కూడా ఈ 3 రోజుల వర్క్షాప్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మేడం గారికి స్వాగతం సుస్వాగతం అండి. శ్రీలక్ష్మి మేడం గారికి స్టార్ట్ చేయండి మేడం. పత్రిజీ మహిళా చైతన్యంలో ఉన్న అందరికీ కూడా శుభోదయం అండి. మనం 3వ రోజు మళ్ళీ మన జ్ఞానాన్ని పంచుకోవడానికి అందరం ఇక్కడ చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ సమయాన్ని అంతా కూడా ఇక్కడ వెచ్చించి జ్ఞానాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు రుక్మిణి గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పత్రిజీ మహిళా చైతన్యం తరపున, నా తరపున, విశ్వగురువుల తరపున మీరు ఇంకా ఆత్మస్థితిలో మరింత వృద్ధి చెందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్గా వస్తుందండి, క్లియర్గా వస్తుంది. ఈరోజు మెయిన్గా పత్రిజీ మనకి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మీరే దేవుళ్ళు, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అంటారు. మాస్టర్స్ అంటే ఏంటి, గాడ్స్ అని ఎందుకు పత్రిజీ గారు మనల్ని సంబోధిస్తూ ఉంటారు? పత్రిజీ మాటల్లో ప్రతిదీ మనం వెనక తెలుసుకోవాల్సిన మెయిన్ సత్యం ఏంటి అంటే, పత్రిజీ మనల్ని తను ఏ స్టేట్కి అయితే తీసుకెళ్ళాలి అనుకుంటారో ఆ స్టేట్లో ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. మై డియర్ మాస్టర్స్ అంటే ఏంటంటే, మాస్టర్స్ అంటే అన్ని జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోగల శక్తిని పొందిన వాళ్ళని మాస్టర్స్ అంటారు. అంటే పత్రిజీ ఏమంటారంటే, మనము ధ్యాన స్థితిలో ముందుకు వెళ్ళిపోయి ఆ స్థితికి ఆల్రెడీ పొందేశాము అని ఆయన ఫిక్స్ అయిపోయారు. అదే విధంగా మనం ముందుకెళ్ళాలి అని మనకి మెంటల్ గా ఒక మెసేజ్ ఇస్తున్నారు అనమాట. ఇంకొకటి మై డియర్ గాడ్స్ అంటారు. గాడ్స్ అంటే ఏంటి? గాడ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటర్. క్రియేటర్ కి ఎంత పవర్ ఉంటుందంటే, తను ఏ సిచ్యువేషన్ అయినా సరే డీల్ చేయగలరు. అన్నిటినీ కూడా, అన్ని సంఘటనల్ని తనకు నచ్చిన విధంగా, తను ఏదైతే అనుకుంటారో తన సంకల్పానికి అనుగుణంగా తన శక్తిని మార్చగల శక్తి వాళ్ళకు ఉంటుంది. మనం గమనిస్తే ఓల్డెన్ డేస్ లో మునులు ఉంటారు, సిద్ధాస్తులు ఉంటారు. వాళ్ళంతా ఎలా చేయగలరు? ఒక చిన్న ఇంత మరచెంబు లాంటి, నాకు దాని పేరు తెలియదండి, అంత దానిలో వాటర్ ఒకటి ఉంటుంది. ఆ వాటర్ కి శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా వాళ్ళ సంకల్పాన్ని రియాలిటీలోకి తీసుకొస్తారు. అంత శక్తి మనలో కూడా ఉంది. దాన్ని మనం రియలైజ్ అవ్వాలని ప్రతిసారి ఆయన గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా వివేకానంద గారు ఆల్ పవర్ విత్ ఇన్ యూ, అరేజ్ అవేక్ అంటిల్ యు రీచ్ యువర్ గోల్ అంటారు. అరేజ్ అవేక్ యు రీచ్ యువర్ గోల్ అంటే లేవండి, నిద్ర లేవండి, చూడండి, తెలుసుకోండి. మీరు మీ సంకల్పాన్ని నెరవేర్చుకునే వరకు కూడా ఆ శక్తిని మేల్కొల్పుతూనే ఉండండి అని చెప్తూ ఉంటారు. ఆల్ పవర్ విత్ ఇన్ యూ అంటే ఏంటండి? అసలు ఆ పవర్ ఎక్కడ ఉంది, ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. ప్రతి క్షణం కూడా మాస్టర్స్ ఏమైనా చెప్పారో వర్డ్స్ అంటే ఆ వర్డ్స్ ని ఎనలైజ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ఆ ఎనలైజ్ చేయడం అంటే ఏంటి? అసలు వాళ్ళు అన్నారు ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, ఆ శక్తి నాలో నేను ఎందుకు ఇంకా ఫీల్ అవ్వట్లేదు, రియలైజ్ అవ్వట్లేదు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మననం చేస్తూ ఉండాలి. మనం శక్తివంతులు అని మాస్టర్స్ చెప్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఆ జ్ఞానం వాళ్ళకు ఉంది, మనలో ఆ శక్తి ఉంది అని. ఆ శక్తిని మనం ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి అని ఎప్పుడు కూడా తపన పడుతూ ఉండాలి.
ఆ ఆ జిజ్ఞాసతో మనం మన ఆ, భౌతిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అదేవిధంగా ఈ విషయంలో ఆ, మనం సత్యాన్ని ఎప్పుడూ కూడా ఆ అన్వేషిస్తూ ఉండాలి. సత్యం అంటే ఏంటండి? మారనిది, ఎప్పటికీ అదే ఉంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ సత్యం అంటే ఏంటి? శక్తి. శక్తి శాశ్వతమైనది. శక్తిలో ఎక్కడ శక్తి అనేది సృష్టించబడదు, నాశనం చేయబడదు. శక్తి ఉన్నది, దాన్ని మనం వాడుకోవాలి. అనంతమైన శక్తి ఈ సృష్టిలో ఉన్నదాన్ని మనం వాడుకోవాలి. అది ఎలా వాడుకోవాలి అంటే, చిన్న కథ చెప్పుకుందాం. మహిళా చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక మహిళ గురించి నేను ఒక మంచి అద్భుతమైన స్టోరీ ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సింది. అది మహిళే కాదు, అందరూ ఆ, ప్రతి ఏ, ఆత్మ అనే వాళ్ళు అందరూ ఈ స్టోరీని గుర్తుంచుకోవాలి. ఆ ఒక ఒక లేడీ ఉందండి, ఒక హౌస్ వైఫ్. ఆవిడ ఆ, ఎప్పుడు కూడా డిస్క్రిమినేషన్ కి ఫీల్ అవుతూ ఉండేది. ఆ, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. అది ఒక పురాతన కథ అండి, ఇప్పుడు దాంతో అన్వయించుకోకండి. ఆ అయితే అక్కడ వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఏంటంటే, ఎప్పుడు నీకు ఏది రాదు, నువ్వేం చెయ్యవు, నీ చేత కాదు అని హస్బెండ్ అంటూ ఉంటే ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది. ఎందుకు నేను ఇలా అనిపించుకుంటున్నాను, ఈయన ఎప్పుడైనా సరే ఈయనకన్నా మోర్ మోర్ పవర్ తో ఉండాలి. ఆ ఆయన్ని ఎప్పటికైనా సరే ఆ నేను ఎక్కువ తెలిసిన దాన్ని అని ఆయన ముందు నిరూపించుకోవాలి. ఆయన ముందు నేను చాలా పవర్ఫుల్ గా నిలబడాలి. ఆయన్ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. నేను ఏ చెప్తే అది చేసేలాగా ఆయన్ని నా అధీనంలో ఉంచుకోవాలి అని చెప్పేసి ఆవిడ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేది. ఫీల్ అవ్వడమే కాదు, ఆ ఫీల్ అవ్వడాన్ని ఒక స్ట్రాంగ్ గా గోల్ లా ఫిక్స్ చేసుకుంది. అది ఫిక్స్ చేసుకొని ఏదో ఒక విధంగా నాకు ఆ పవర్ రావాలి, ఏదో ఒక విధంగా నేను దాన్ని రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యి ఆయన్ని నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడు వెతుకుతూ ఉండేది. ఎక్కడి నుంచి నాకు ఆ శక్తి వస్తుంది, ఎక్కడి నుంచి నాకు గైడెన్స్ వస్తుందని చెప్పేసి వెతుకుతూ ఉండేది. ఆ గుడికి వెళ్ళిన దేవుళ్ళని అక్కడ ఎవరిని చూసినా సరే భర్తని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, నా గైడెన్స్ ఇవ్వండి, నా గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉండేది. ఎక్కడ చూసినా ఆవిడకి ఆ గైడెన్స్ రాలేదు. అనుకోకుండా వాళ్ళ ఊరికి ఒక యోగి వచ్చారు. ఆ యోగి వచ్చి ఆ ఆయన యోగులు ఏంటండి, సన్యాసం తీసుకున్న వాళ్ళు ఆ రోజుల్లో ఏంటంటే ఏ ఊర్లో కూడా స్థిరంగా ఉండకూడదు. 2 రోజులు 2 రోజులు 2 రోజులు ఒక్కొక్క ఊరు అలాగా దేశాటన చేస్తూ వెళ్తూ ఉండాలి. ఆ ఆ ఆ తరుణంలో ఆయన ఆ విలేజ్ కి వచ్చారు. వచ్చి అక్కడ ఆయన యోగ సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళంతా కూడా యోగులు వచ్చారంటే ఏం చేస్తారంటే ఏదో జ్ఞానాన్ని, ఏదో ఒక మంచి విషయాన్ని చెప్తారని చెప్పేసి వెళ్ళే వాళ్ళు, ఆయనకి సేవ చేసుకునే వాళ్ళు, ఆయన నుంచి ఏదో ఒక జ్ఞానాన్ని తీసుకోవడానికి అక్కడ కూర్చొని అడుగుతూ ఉండేవాళ్ళు. స్వామీజీ నాకు ఈ ఈ ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, స్వామీజీ నేను దీనికి ఎలా చేయాలి, దానికి ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన జ్ఞానాన్ని పొందుతూ ఉండేవాళ్ళు. అదే విధంగా ఆవిడ కూడా వెళ్ళారు. వెళ్ళి స్వామీజీ నాకు నా భర్త మీద అది నా ఆధిపత్యం తీసుకోవాలని ఉంది, కాబట్టి నా భర్తను నేను ఎలా గెలవాలి, ఆయన్ని నేను నా కంట్రోల్లోకి ఎలా తీసుకొచ్చుకోవాలి, నాకు ఈ విషయంలో మీ సలహా సహాయాలు కావాలి, మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. అడిగినప్పుడు యోగి చిన్నగా నవ్వుతారు. నవ్వి సరేనమ్మా, నేను నీకు హెల్ప్ చేస్తాను ఈ విషయంలో, నువ్వు చాలా స్ట్రాంగ్ విల్ తో ఉన్నావు దీనిలో. సరే అయితే ఒక పని చెయ్యి, నేను నీకు హెల్ప్ చేయాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఆ ఆ, మన దగ్గర పక్కన ఉన్న అడవిలో ఒక పెద్ద పులి ఉంది. ఆ పులికి ఇక్కడ మీసాలు ఉంటాయి కదండి, అటు ఇటు కొంచెం కొంచెం మీసాలు. ఒక మీసాన్ని తీసుకొస్తే ఆ మీసానికి నేను ఒక పవర్ ఉంటది, ఆ పవర్ తో నేను నీకు నీ భర్తని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాను. వెళ్ళి తీసుకొస్తావా అమ్మ అంటారు. అంటే ఆవిడ ఏం చేస్తా ఓకే, ఆ మిషన్ తీసుకొస్తే నాకు పవర్ వచ్చేసిద్దిగా, ఆయన్ని డీల్ చేయడానికి నేను ఎంత దూరం అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా డీల్ చేస్తానని చెప్పేసి స్ట్రాంగ్ గా తీసుకొస్తాను స్వామీజీ నేను. ఆ మీరు ఇక్కడే ఉంటారు కదా అంటే, ఉంటానమ్మా, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటారు. ఒక 15 days గడిచింది. ఆ 15 days లో ఆవిడ ప్లానింగ్ చేసుకుంది. ఫస్ట్ ఒక పులి అంటే అందరికీ తెలిసిందే, దాని దగ్గరికి వెళ్తే
ఆ, ప్రాణాలు ఉంటాయో లేవో కూడా అదొక క్వశ్చన్ మార్క్ అన్నమాట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే అడవిలోకి వెళ్ళి ఫస్ట్ కొద్ది రోజులు ఏం చేసిందంటే ఆ పులి ఆ నడవడికనే ఆ పులి ఏ టైంలో ఎక్కడ ఉంటది, ఎలా ఉంటది, ఆ ఏ టైంలో తింటది, ఎలా ఏంటి అని చెప్పేసి దాని ఒక ఆ జీవన శైలిని గమనించారు ఫస్ట్. ఒక 2-3 డేస్ గమనించి ఆ తర్వాత ఏం చేసిందంటే ఒక 2-3 డేస్ ఆవిడకి ఆ పులిని అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి, పులితో యుద్ధం చేయలేము. రెండు రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒక సిచ్యువేషన్ మనం డీల్ చేయడానికి ఒకటి భయపెట్టైనా తీసుకోవాలి, లేదంటే బతిమాలైనా తీసుకోవాలి. పులిని భయపెట్టగల శక్తి ఆవిడకుందా? లేదు. ఆవిడ రియలైజ్ అయింది ఆ విషయం. సో ఆ టాపిక్ లో ఆ రెండు విషయాల్లో ఒకటి నేను చేయలేను. సో రెండోది ఏంటి, దాన్ని నా కంట్రోల్లో తెచ్చుకోవాలి, నాకు ఫ్రెండ్లీగా చేసుకోవాలి అనుకొని సరే పులి గురించి ఇంకా గమనిస్తూ పులిని అట్రాక్ట్ చేయడానికి నాలో ఏముంది, నేను ఏ విధంగా పులిని అట్రాక్ట్ చేయగలను అని ఆలోచిస్తే ఆవిడకి వంటలు బాగా వచ్చు. మాటలు చెప్తే పులికి అర్థం కాదు, లేదు ఇంకేదో చెప్తే పులికి అర్థం కాదు. కానీ పులికి తెలిసింది ఏంటి, తినడం తెలుసు. రుచికరమైన ఆహారాన్ని తినడానికి ప్రతి జీవి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అది ఆవిడ టెక్నిక్ తీసుకొని సరే రకరకాల పిండి వంటలు గుమాయించి కొట్టేలాగా బాగా వాసనలు టేస్ట్ వచ్చేలాగా రకరకాల పిండి వంటలు తయారు చేసుకొని డబ్బాలు నింపేసుకుంది, పెద్ద పెద్ద డబ్బాలు. ఎందుకు, కొన్ని రోజుల పాటు పులికి ఆ టేస్ట్ అలవాటు చేయాలని ఫిక్స్ చేసుకొని డబ్బాలు నింపుకుని రోజు ఒక బుట్ట పెట్టుకునేది. ఆ దానిలో 4-5 రకాల స్వీట్స్ అవన్నీ ఏవైతే ఆమె పిండి వంటలు చేసిందో అవన్నీ పెట్టుకొని పులి ఎక్కడైతే సంచరిస్తుందో రెగ్యులర్ గా ఏ ప్లేస్ లో అయితే తను ఉంటుందో చూసి అక్కడ ఆ దగ్గరలో ఆ బుట్టను పెట్టేసరికి పులి అలా ఆ దారిలో వెళ్తూ వస్తున్నప్పుడు ఆ బుట్టలో వాసనకి అట్రాక్ట్ అయ్యి ఏంటా ఇదని చూస్తే రకరకాల పిండి వంటలు ఉన్నాయి. సరే టేస్ట్ చూద్దామని చెప్పి టేస్ట్ చూసింది. పులికి బాగా నచ్చింది, మొత్తం తినేసింది. చుట్టూ చూసింది, ఎవరు కనిపించలేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ రెండో రోజు తీసుకొచ్చింది, మళ్ళీ అలాగే పెట్టింది. రెండో రోజు కూడా వచ్చేసరికి ఆహా అంటే ఇక్కడ ఎవరో పెడుతున్నారని పులికి అర్థమైంది. సరే అని తిన్నది, వెళ్ళింది. మూడో రోజు, నాలుగో రోజు అలా ఒక 4 రోజులు వచ్చేసరికి పులికి అక్కడ ఒక ఫుడ్ ఉంది, సో ఆ టైంకి వస్తుంది, నేను తినాలి అని చెప్పేసి అర్థమైంది. అలా ఒక వారం 10 రోజులు రోజు తీసుకొస్తుంది, పెడుతూ ఉండేసరికి పులికి ఆ టైము ఆ ప్లేస్ బాగా అలవాటు అయిపోయింది. అక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది మెల్లగా. పులి ఏం చేస్తుంది, మామూలుగా ఒక మృగము జంతువుల కోసం ఎదురు చూసేది, తనకు నచ్చిన ఫుడ్ అలవాటు అయ్యేసరికి ఆ ప్లేస్ లో ఆ ఫిక్స్ అయిపోయి వచ్చింది, కూర్చుంది, చూస్తుంది. ఒక వారం రోజులు అయిన తర్వాత ఆ టేస్ట్ అలవాటు పడిన తర్వాత ఈమె ఏం చేసిందంటే పులిని మచ్చిక చేసుకోవాలంటే దానికి ఎదురు చూడడం అలవాటు చేయాలి. తీసుకొచ్చి నోటి దగ్గర పెడితే ఎవ్వరు ఆ ఎదురు చూడరు కదా, తింటారు వెళ్ళిపోతారు, అది పని అయిపోయింది అని అనుకుంటారు. అదే విధంగా పులికి ఎదురు చూసి అలవాటు చేయాలని చెప్పేసి ఒక 2 రోజులు ఏం చేసిందంటే ఆ అక్కడ పెట్టకుండా ఉంది. పులి వచ్చింది, చూస్తుంది, వెళ్ళింది. 2 రోజులు ఫుడ్ దొరకలేదు. మళ్ళీ మూడో రోజు రావడానికి ఆ సిద్ధం అయ్యే లోపే మళ్ళీ బుట్ట తీసుకొచ్చి పెట్టింది. పులి చాలా ఆత్రంగా ఆనందంగా తినేసరికి ఇంకా అప్పుడు ఆ పులికి ఆ బుట్ట ఆ తర్వాత రోజు ఏం చేసిందంటే ఆ బుట్టని పెట్టడం పులి గమనించేలాగా చేసింది. అంటే ఆ బుట్టను ఎవరు పెడుతున్నారు పులి గమనించింది. ఎవరు పెడుతున్నారు, ఒక లేడీ తీసుకొచ్చి పెడుతున్నారు. మళ్ళీ ఆ రోజు ఇంకా ఇంటరాక్షన్ లేదు, పెట్టేసింది, తినేసింది, అది వెళ్ళిపోయింది. ఈవిడ కూడా పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఏం చేసిందంటే ఆ బుట్టని తీసుకొచ్చి స్వయంగా పెట్టి అక్కడ కొంచెం దూరంలో నుంచుంది. పులి గమనించింది, గమనించినా కానీ ఆవిడ ఏం చేయలేదు. ఎందుకంటే అంత టేస్టీ ఫుడ్ ఎవరు పెడుతున్నారు, ఆవిడ పెడుతుంది కాబట్టి పులి ఆవిడకి ఫ్రెండ్ అనుకొని మెల్లగా వచ్చింది, ఫుడ్ తిన్నది, వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఆ పక్కనే కూర్చొని పులికి ఆ తినిపించడానికి కూర్చునేసరికి పులి వచ్చింది, మెల్లగా తిన్నది, ఆవిడకి ఒక ఫ్రెండ్ లా పక్కన కూర్చుంది, కానీ ఆవిడ ఏం చేయలేదు. తర్వాత ఇంకా ఇంకో రోజులు గడిచే కొద్దీ ఏం చేసిందంటే అలాగా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని పులిని
తాకడము, దాన్ని మెల్లగా బుజ్జగించడం, ఒక ఒక కుక్క పిల్లని మనం ఎలా ప్రేమగా చూసుకుంటామో అంత ప్రేమగా దాంతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ క్రియేట్ చేసుకున్నాక ఇంకా అప్పుడు పులి ఏమన్నా చేస్తా ఏం చేయదు కదా. అప్పుడు ఇంకా అలా కొద్ది రోజులు గడిచాక మెల్లగా పులికి ఆ ఉన్న మీసాన్ని పీకి పట్టుకొని ఇంకా వచ్చింది స్వామీజీ దగ్గరికి. స్వామీజీ, మీరు అడిగారు కదా పులి మీసం తీసుకొస్తే నా భర్తని నేను ఎలా దీనిలో తీసుకొచ్చుకోవాలో చెప్తా అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఈ ఈ మీసానికి మీ శక్తిని యాడ్ చేసి ఇవ్వండి. నేను మీరు ఎలా చేయాలో చెప్తే అక్కడికి ఇంటికి వెళ్ళి అది చేస్తాము. ఏమన్నా రిచువల్ ఉందా అని చెప్పేసి అడిగింది. దానికి ఏమన్నా ఆ పూజ తంతులు లాంటివి ఉన్నాయి అని అడిగితే ఇప్పుడు స్వామీజీ మళ్ళీ నవ్వుతారు. ఇదేంటి స్వామీజీ, నేను అడిగినప్పుడు మీరు నవ్వారు, నేను తీసుకొచ్చినప్పుడు మీరు నవ్వుతున్నారు, మీ నవ్వుకి ఏంటో నాకు అర్థం తెలియలేదు, కొంచెం వివరిస్తారా అని అడుగుతాడు. అడిగినప్పుడు నా పిచ్చి తల్లి, నువ్వు అతి భయంకరమైన క్రూర జంతువుని నీ కంట్రోల్లోకి తెచ్చుకొని దానికి ఉన్న మీసాన్ని పీకగలిగినంత శక్తి నీలో ఉంది కదా, అలాంటిది నీతో ఉన్న నీలాంటి ఒక వ్యక్తిని ఒక మనిషిని నీ కంట్రోల్లో తెచ్చుకోలేకపోతున్నావు అంటే నీలో ఉన్న శక్తి నువ్వు రిలీజ్ అవ్వలేదు కాబట్టే నువ్వు సఫర్ అవుతున్నావు. కాబట్టి నీలో ఉన్న శక్తి నువ్వు రియలైజ్ అయితే నీ భర్తని కూడా నువ్వు కంట్రోల్గా తెచ్చుకోగలవు కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఈసారి అలా ఆలోచించి నువ్వు ప్రయత్నించు, తప్పకుండా నీకు అనుకున్నది సిద్ధిస్తుంది. నీలో ఎంత శక్తి ఉంది అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుంచుకో. నీ జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ నువ్వు స్ట్రక్ అయినా సరే, నీకు ఈ విషయం గుర్తుండాలి అని చెప్పేసి నేను ఈ మీసాన్ని తీసుకురామని ఒక సంఘటనని సృష్టించాను. దీని ద్వారా నువ్వెంత శక్తివంతురాలు, నీకెంత బలం ఉందో, నీకెంత బుద్ధి కుశలత ఉందో నీకు అర్థం అవ్వాలని నేను ఇలా చేశాను. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని ఎప్పటికీ నీ జీవితాంతం గుర్తుంచుకొని ప్రతి విషయాన్ని నీకు నువ్వే పరిష్కరించుకో. నీ జీవితంలో ఎవరు రారు పరిష్కరించడానికి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్పేసి ఆయన చాలా వివరంగా చెప్పారు. అప్పుడు ఆవిడకి అర్థమైంది, అవును కదా, నాలో ఇంత శక్తి ఉన్నప్పుడు నేనెందుకు వాళ్ళతో వీళ్ళతో అది కావాలి ఇది కావాలని ఇన్ని రోజులు ప్రాధేయపడ్డాను, బతిమాలాను, ఎవరు వస్తారని ఎదురు చూశాను, ఇంక చూడను. నాలో ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు ఎవరిచ్చారు, నా లోపల ఉన్న భగవంతుడు ఇచ్చాడు అనే విషయాన్ని ఆవిడ రియలైజ్ ఇంకెప్పుడు కూడా ఆవిడ ఏ విషయంలోనూ కూడా ఎవరి సహాయం తీసుకోలేదు. తనకు తనే ఇండిపెండెంట్ గా ప్రతి విషయానికి ఒక పరిష్కారాన్ని తనలో నుంచి తను సృష్టించుకొని సంఘటనల్ని పరిస్థితుల్ని సాల్వ్ చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క మనిషి అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి పరిస్థితిని కూడా నాకే ఎందుకు ఇలా వచ్చింది కాదు, నేను ఈ విషయాన్ని ఎలా సాల్వ్ చేయగలను, నేను ఈ పరిస్థితిని ఏ విధంగా ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడగలను అనే విధంగా ఆలోచనను మనం మార్చుకోవాలి. ధ్యానులకి ఇది వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఎందుకంటే ధ్యానులు ఎప్పుడు కూడా దుఃఖపడరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నేను ఎలా డీల్ చేయగలను, ఇంకా ఎలా అద్భుతంగా సృష్టించుకోగలను, అంతేకాకుండా ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే పాజిటివ్ గా మార్చుకోవాలి, దాన్ని మిరాక్యులస్ గా మార్చగల శక్తి ధ్యానులకు ఉంది అనే విషయాన్ని మనకి ఆ పరమ గురువులు బ్రహ్మర్షి పత్రిజీ గారు కానీ, వివేకానందుల వారు కానీ, రమణ మహర్షి కానీ, సాయిబాబా కానీ, ఇంకా బుద్ధుడు ఏం చెప్తారండి, ఉద్ధరే ఉద్ధరాత్మన, మీ ఆత్మని మీరే ఉద్ధరించుకోవాలి, అపో దీపభవ, మీలోని ఆత్మ జ్యోతిని మీరే వెలిగించుకోవాలి. అలాగా వాళ్ళందరూ కూడా మనకి మనం ఇండిపెండెంట్, మనం స్ట్రాంగ్ పర్సన్స్ అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం పూర్తిగా రియలైజ్ అవ్వాలి, మన ఆత్మకి దాన్ని స్ట్రాంగ్ గా ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్స్ చేసినప్పుడు మనకి ధ్యానం అనేది అద్భుతంగా కుదురుతుంది. ఆ ధ్యానంలో నెగిటివ్ థాట్స్ రావు, ఆలోచనలు పుంకాలుగా వస్తూ ఉంటాయి అంటారు. ఒక మనిషి సగటున 60,000 ఆలోచనలు చేస్తారు.
ఒక రోజు ఆ 60,000 ఆలోచనలు ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనం ఏం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన మనసుకి మనము ఒక పనిని అప్పచెప్పాలి. ఏం పని? సత్యాన్వేషణ. ఆ సత్యాన్వేషణ అంటే ఏంటి? నాలో ఉన్న శక్తిని నేను ఎలా తెలుసుకోవాలి? నాలో ఉన్న భగవంతుడిని నేను ఎలా కలుసుకోవాలి? నాలో ఉన్న క్రియేటర్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి? నాలో ఉన్న సిద్ధులని నేను ఎలా ఆ, నా దైనందిన జీవితంలో కానీ నా నా యొక్క ఆత్మ వృద్ధిలో కానీ నేను ఎలాగా ఉపయోగించుకోవాలి, నేను ఆ పూర్ణాత్మకి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ పూర్ణాత్మ నుంచి శక్తిని తీసుకొని అద్భుతాలను ఎలా సృష్టించుకోవాలి, నా జీవితాన్ని మిరాక్యులస్ గా ఎలా చేసుకోవాలి అని ఎప్పుడు కూడా అదే థాట్ ప్రాసెస్ లో మన బ్రెయిన్ రన్ అవుతూ ఉండాలి. మిరాక్యులస్ గా థాట్ చేయాలి. మనకి చుట్టూ ఉన్న పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. మన మన పక్కన ఉన్న నైబర్స్ కానీ లేకపోతే మన వర్క్ ప్లేస్ లో ఉన్న కొలీగ్స్ కానీ వాళ్ళు ఎప్పుడు సప్రెస్ గానే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. మనకి జ్ఞానం ఉంది, సఫరింగ్ లేదు. ఆ ప్రాబ్లం ని మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే దాన్ని ఎలా డీల్ చేయగలగాలో మనకి తెలుసు. మనకి తెలుసు అంటే ఎలా తెలుసు? మన లోపల ఉన్న శక్తి అంత పవర్ఫుల్. మన లోపల ఉన్న శక్తికి ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వగల శక్తి ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ థాట్ ప్రాసెస్ లోనే ఉండాలి, ఆ ఆలోచన విధానంలోనే ఉండాలి. అప్పుడు మనకి ధ్యానంలో ఆలోచనలు అనే శక్తి అనే కాన్సెప్ట్ లేదు. ఎప్పుడు కూడా మనం ఎలా ఆలోచిస్తామంటే ఓకే కామ్ గా కూర్చుంటే శూన్యస్థితిలోకి వెళ్ళిపోతాం. శూన్యస్థితిలోకి వెళ్ళిపోతే ఆ డివైన్ ఎనర్జీ కనెక్ట్ అవుతాము. ఆ డివైన్ ఎనర్జీ మనకు అన్నిటికీ కూడా సమాధానాలు ఇస్తుంది. అన్ని విషయాలని మనకి జ్ఞానంగా మారుస్తుంది. మనకి మన ఆత్మస్థితికి తగిన జ్ఞానాన్ని మనకు ఆ గురువే ఇస్తారు. మత్రీజీ ఎప్పుడు చెప్తారు, నీ శ్వాసే నీ గురువు, మరే గురువు లేరు. ఏ గురువు వచ్చి మిమ్మల్ని ఉద్ధరించరు. మీ శ్వాస దగ్గర మీరు కూర్చోండి. ముక్కులోని గాలి ముక్తికి దారి, నోటిలోని మౌనం ఆ నాకు చెప్పడానికి కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. ఆ ధ్యానంలో మౌనంగా కూర్చోండి, మీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి ఇలా పత్రిజీ మనకి చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన విషయాల వెనుక ఆంతర్యం ఏంటి అంటే మనలోనే గురువు ఉన్నారు. ఆ గురువుని మనం కనెక్ట్ అయితే ఆటోమేటిక్ గా మనకు అన్ని విషయాలు తేటతెల్లమైపోతాయి అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. ప్రతి గురువు చెప్పిన మాటల్ని రాసుకోవాలి. ఆ మాటలు వెనుకున్న ఆంతర్యాన్ని మనం డీటెయిల్ గా అనలైజ్ చేసుకోవాలి. అది మన అనలైజ్ చేసుకున్న మన ఆ విశ్లేషణని మన నిత్య జీవితంలో మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మన ఆత్మకి జ్ఞానంగా మారుతుంది. మన ఆత్మ ఈ భూతలానికి ఎందుకు వచ్చింది అంటే అనుభవాల్ని పొందడానికి వచ్చింది. ఆ అనుభవాలు అంటే ఏంటండి? ఈ పరిస్థితుల నుంచి తను అనుభవపూర్వకంగా తీసుకున్న దాన్ని జ్ఞానంగా మార్చుకొని ఆ జన్మకి అది తన మన లైఫ్ పర్పస్ అన్నమాట. ఆ జన్మకి తను వచ్చిన పర్పస్ అది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తను వచ్చింది కాబట్టి తనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ఎండ్ అయిపోతుంది. ఆ టాస్క్ ఎండ్ అయిపోయిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇదే జన్మలో మన లైఫ్ పర్పస్ లో కొంచెం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ జ్ఞానం త్వరగా పొందగలిగితే మరింత నేర్చుకోవడానికి, మరింత వృద్ధి పొందడానికి, మరింత నెక్స్ట్ తలాలకు వెళ్ళడానికి మనకి అవకాశం దొరుకుతుంది. మొదటి మెట్టు ఎక్కామంటే రెండో మెట్టు ఎక్కడం ఎలాగో మనకు తెలుస్తుంది. అంటే ఇంకో జ్ఞానం ఉంది. ఆ రెండో మెట్లో ఏ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మూడో మెట్లో ఏ జ్ఞానం ఉంది, నాలుగో మెట్లో ఏ జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అనే మాట అది అనంతం అండి. ఈ విశ్వం ఎంత అనంతమో ఆ జ్ఞానం కూడా అనంతము. ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని తెలుసుకున్నప్పుడే ఈ ఆత్మ పూర్ణాత్మక మారుతుంది. ఈ ఆత్మ పూర్ణాత్మక మారినప్పుడే మనకి జీవన్ముక్తి దొరుకుతుంది. ఇంకా మరి జన్మలు ఉండవు. కాబట్టి మన అందరి కర్తవ్యం, మనందరి ఫైనల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ముక్తి. మరుజన్మ లేని ముక్తిని పొందడమే మన అందరి కర్తవ్యం. అదే దానికి పత్రిజీ ఏమంటారు, ఇప్పుడైతే పిరమిడ్ మాస్టర్స్ అయ్యారో వాళ్ళందరికీ మరి జన్మ లేదు, వీళ్ళందరూ కూడా మాస్టర్సే అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు.
కాబట్టి ఆ విషయాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకొని మన నిత్య జీవితంలో దాని విధంగా ప్రయత్నించాలి. అయితే నిన్న అనుకున్నాం మనం అన్నిటికీ కారణం శక్తి. ఆ శక్తిని మనం ఎలా పొందాలి, ఆ ధ్యానంలో ఆలోచన స్థితికి ఎలా వెళ్ళాలి అని డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి మనం ఎంత పవర్ఫుల్లో తెలుసుకున్నప్పుడు మనకు ఆ శక్తిని పొందడం కూడా ఎవరి నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. పత్రిజీ ఒకటే చెప్తారు, ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు కావాల్సిన జ్ఞానం ఆల్రెడీ మీలో అవైలబిలిటీ ఉంది. అది ఎలాగా? శ్వాస మీద ధ్యాస పెట్టు, కూర్చోండి, గంటల సేపు కూర్చోండి, కూర్చోండి 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 కూర్చోండి, కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి. అదే మిమ్మల్ని మీకు కావాల్సిన జ్ఞానానికి సంబంధించిన అన్ని పరిస్థితులకి తీసుకెళ్తుంది. మీ శ్వాసే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. అయితే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్తారు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడమే మనకి చాలా ఇబ్బంది. ఆ శ్వాస మీద ధ్యాస అనే విషయంలో చాలా డౌట్స్ వస్తాయి. శ్వాస అనేది మనకి శ్వాస మీద ధ్యాస అంటే ఇక్కడ పెట్టాలా, లేకపోతే ఇక్కడ పెట్టాలా, హార్ట్ పెట్టాలా, స్టమక్ పెట్టాలా, లేకపోతే చక్రాస్ లో పెట్టాలా, స్పైన్ మీద పెట్టాలా, లేకపోతే ఆజ్ఞ చక్రంలో పెట్టాలా, ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పెట్టండి అని చెప్తూ ఉంటారు. కానీ పత్రిజీ ఏం చెప్పారు, రకరకాల మాస్టర్స్ రకరకాల ఎక్స్పీరియన్సెస్ తో వాళ్ళు కనెక్ట్ అయ్యారు, బాగుంది. కానీ పత్రిజీ చెప్పిన అసలైన శ్వాస విధానం ఏంటి అని మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే శ్వాసని ఇక్కడ గమనించండి. గమనిస్తున్నారండి అందరూ? శ్వాసని మన ముక్కు దగ్గర గమనించండి. ఆ లోపల నుంచి వచ్చే వేడి గాలిని, ఈ లోపలికి వెళ్ళే గాలిని ఇక్కడ మనము అబ్జర్వర్ గా కూర్చోవాలి అని చెప్తారు. మన మనసుని తీసుకొచ్చి ఇక్కడ గమనించినప్పుడు ఆ శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంది, వస్తుంది. ఆ మనసు అక్కడే ఉండిపోతుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఎక్కడికక్కడికో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఆలోచనల దారిలోకి మల్లుతుంది మనసు. ఎప్పుడైతే శ్వాస ఇక్కడ ఉంటుందో ఆ శ్వాసని వర్తమానంలో తీసుకొస్తాం మనం. ఆ మనసుని గతంలోకి మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? అయితే గతంలో ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో ఉంటుంది. గతంలో ఉన్నప్పుడు ఏంటి అంటే జరిగిన సంఘటనల్ని మళ్ళీ 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 రిపీట్ చేస్తూ అది ఒక ఎక్స్పీరియన్స్ కి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా అవి మళ్ళీ లోపల సబ్ కాన్షియస్ లో ప్రింట్ చేస్తుంది. ఆ సబ్ కాన్షియస్ లో ప్రింట్ అయినప్పుడు ఏంటంటే ప్రతిసారి మనకి ఏ చిన్న విషయం వచ్చినా, అమ్మో గతంలో అలా జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అలా జరుగుతుందేమో, అమ్మో గతంలో ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో, గతంలో ఆ మనిషి అలా బిహేవ్ చేశారు కదా, ఇప్పుడు కూడా ఆ మనిషి అలాగే ఉంటే ఆ మనిషిని ఎలా మనం చేయాలో, గతం 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 అని ప్రతిసారి ఏ ఏ ఏ ఆలోచన చేసినా కానీ, ఏ పని చేద్దామన్నా కానీ గతం, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఆ మనిషి అప్పుడు అలా అన్నాడు కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కలవాలనుకుంటే ఆ మనిషితో ఉన్న పాత అనుభవాలని తోడుతూ ఉండదు ఫస్ట్. ఆ వెనక్కి వెళ్ళడం ఆపాలి. మన ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకి గతంలోనే ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మనం గమనిస్తే గతంలో ఎవరేమన్నారు, నిన్న బయట ఏం జరిగింది, నిన్న ఆ వ్యక్తితో ఏం జరిగింది, ఈ వ్యక్తితో ఏం జరిగింది, ఆ వ్యక్తి నన్ను ఎందుకు అన్నారు, నన్ను అలా ఎందుకు అనాలి, నేనేం చేశానని అలా అన్నారు అంటే ఖచ్చితంగా ఆ విషయంలో మనం ప్రతి విషయంలో కూడా ఒక జ్ఞానాన్ని వెతుక్కోవాలండి. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఆలోచనలు 4 రకాలు. ఆ ఆలోచన 4 రకాలు ఏంటి అంటే వినాశకర ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, మిరాక్యులస్ థాట్స్, అద్భుతమైన థాట్స్. అయితే వినాశకర ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని ఏదైనా అన్నారు అంటే ఆ వ్యక్తి నన్నే ఎందుకు అనాలి, నేను గొప్ప కదా ఆ వ్యక్తి కన్నా, ఆ వ్యక్తి నన్ను అన్నందుకు నేను ఆ వ్యక్తికి ఏదో ఒకటి చేయాలి, ఆ వ్యక్తి నాశనం అయిపోవాలి, నన్ను అన్నందుకు, నన్ను బాధ పెట్టినందుకు, నన్ను హత్య చేసినందుకు, నాకు నాకు ఒక ఇబ్బందికరమైన సంఘటన సృష్టించినందుకు ఆ వ్యక్తికి అంతకంత జరగాలి, ఆ వ్యక్తి అంతకంత నాశనం అవ్వాలి. ఇలా రకరకాలుగా మన మనసు ఆ వ్యక్తి నాశనాన్ని కోరుకుంటూ ఉంటది. ఆ వ్యక్తి నాశనాన్ని కోరుకున్నప్పుడు ఏమైతుందంటే మనలో ఒక ఆలోచించండి, ఒక వ్యక్తి గురించి నాశనాన్ని కోరుకుంటున్నప్పుడు మన మనసు ఎలా ఉంటుందో, ఆ ఒక వ్యక్తి మన ఫ్రెండ్ అయినప్పుడు మన ఫ్రెండ్, అబ్బా నా ఫ్రెండ్ బాగున్నారు, హ్యాపీగా ఉండాలి, చాలా బాగుంటది కదా, తనలో ఉన్న మంచి చాలా నేర్చుకోవాలి కదా అని 2 రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు ఒక మనిషి ఉద్వేగాల్ని గమనించండి.
ఒక మనిషి నాశనం అవ్వాలి అని మనం కోరుకుంటున్నప్పుడు ఆ మనిషిలో రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, రకరకాల ఉద్వేగాలు, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఆ శ్వాస స్పీడ్ అవుతుంది. మనకు తెలియకుండానే మన తలలో ఏదో ఒక వేడి తయారవుతున్నట్టుగా మా అది మొత్తం ఏంటి అంటే మనిషి ఉద్వేగ స్థాయిని పెంచుతుంది. పెంచినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు బీపీలు, ఇలా రకరకాల రుగ్మతలు, అది మొత్తం కూడా మన బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది ఆ ఎనర్జీ. అది స్ప్రెడ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, మన బాడీ రకరకాలుగా తబ్బిబ్బైపోతూ ఉంటది, ఊగిపోతూ ఉంటది. దానివల్ల మనం ఏమైతుందంటే ఈ ధ్యానంలో వచ్చాం, మనం శక్తిని తీసుకున్నాము, ఆ శక్తి కూడా మొత్తం లూజ్ అయిపోతుంది. దానివల్ల మనకి ఆ వ్యక్తి నాశనం అవ్వడం కన్నా మనకి మనమే నాశనం అవుతాం ఫస్ట్. మనలో ఉన్న ఎనర్జీ లాస్ అయినప్పుడు మనకు కావాల్సిన మంచి సంఘటన సృష్టించుకోవడానికి ఉన్న శక్తిని అలా ఆ నెగిటివ్ సంఘటనలకి ఉపయోగించేసి వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము వినాశకర ఆలోచనలు చేయకూడదు. ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టినా సరే వదిలేయండి. ఇప్పుడు ఆ మనిషి ఏదో అన్నారు, ఇంకేదో చెప్పారు, ఏదో మన గురించి నెగిటివ్ గా క్రియేట్ చేశారు. అది ఎవరిని, ఈ శరీరాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. కాబట్టి ఆత్మని ఎవరు ఏమి అనలేరు, ఏం చేయలేరు. ఎందుకంటే ఆత్మకు అవన్నీ పట్టవు, ఆ అనుభవాలన్నీ కూడా పట్టవు. కాబట్టి మనం ఆ విషయాన్ని నెగిటివ్ గా ఆలోచించడం మానేసి, సరే ఓకే, ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఆ వ్యక్తి మనల్ని ఏమైనా అన్నారు అంటే ఓకే, అది నిజంగా మనం తప్పు చేస్తే అన్నారా, లేదంటే మనం వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళు మనల్ని సృష్టించారా అని చెప్పేసి ఆలోచించుకుని, మన తప్పు ఉంటే మనలో మనం సారీ చెప్పుకోండి. ఒకవేళ అతనికి సారీ చెప్పడానికి ఓకే అనిపిస్తే సారీ చెప్పేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని అంతవరకు ఆ కర్మని ఎండ్ చేసుకోవాలి. లేదు ఆ వ్యక్తికి సారీ చెప్పాలని మీకు అనిపిస్తే ధ్యానంలో కూర్చోండి, మీ జరిగిన సిచ్యువేషన్ ని గుర్తు తెచ్చుకొని, ఇందులో నా తప్పు ఉంది కాబట్టి మీరు నన్ను ఇలా అన్నారు, అందుకు నా తప్పుకు నేను రియలైజ్ అయ్యాను, నన్ను క్షమించండి అని చెప్పి సారీ చెప్పుకొని, ఆ విశ్వగురువులకు కూడా మనం చేసిన తప్పుకి మనకి ఆ కర్మ నుంచి రిలీజ్ చేయమని రిక్వెస్ట్ పెట్టేసుకొని ఆ సిచ్యువేషన్ అంతటితో ఎండ్ చేయండి. ఎండ్ చేసినప్పుడు ఏమైందంటే మన మనసు సంతృప్తి పడుతుంది. సంతృప్తి పడ్డప్పుడు ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఆ ఆలోచన మనం హిట్ చేయకుండా ఉంటది. అలా ఆలోచనల్ని కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. రోజు రోజుకి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఏమైందంటే శక్తి పెరుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న అవగాహన శక్తి పెరుగుతుంది. మనం తప్పు చేసామా లేదా, మనల్ని ఒకవేళ ఎవరైనా మనం తప్పు చేయకుండా కూడా వాళ్ళు మనం నిందిస్తున్నారా అంటే మన కర్మ అయి ఉంటది. మనం వాళ్ళని ఎప్పుడో ఏదో ఆ కర్మ ఇచ్చి ఉంటాము, కాబట్టి అది మనకి ఈ రోజు వచ్చింది. కాబట్టి నేను ఆ కర్మ నుంచి రిలీజ్ అయ్యాను, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఈ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి నా కర్మ నుంచి నన్ను రిలీజ్ చేశారు, ఆ మనిషి ద్వారా నా కర్మని నాకు క్లియర్ చేసినందుకు మీకు కృతజ్ఞత తెలుసుకుంటున్నాను అని చెప్పేసి ఆ మనిషిని ఎప్పుడు కూడా నిందించడం, ఎన్లైట్ చేయడం మానేసి యూనివర్స్ మనకి జ్ఞానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకొని అక్కడ క్లియర్ చేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే మనలో ఉన్న నెగిటివ్ శక్తి, నెగిటివ్ ఆలోచనలు రోజు రోజుకి తగ్గుతూ ఉండి ఆ వినాశకర ఆలోచన నుంచి నెగిటివ్ ఆలోచనలోకి వస్తాం. నెగిటివ్ ఆలోచనలోకి వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేనే ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను, నా పరిస్థితులు నేను మార్చుకోలేకపోతున్నాను, నాకు ఆ శక్తి లేదే అనే ఆలోచన కూడా రోజు రోజుకి శక్తి పెరుగుతూ ఉన్నప్పుడు అవగాహన వస్తుంది. నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఎందుకు మార్చుకోలేకపోతున్నాను, నేను ఎందుకు నా అద్భుతాలను నేను సృష్టించుకోలేకపోతున్నాను, ఈ విశ్వంలో మన గురువులందరూ చెప్తున్నారు చాలా శక్తి ఉంది, ఆ శక్తిని ఉపయోగించుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్తున్నారు. అలాంటి ఆ శక్తిని నేను ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాను అనే ఆ నెగిటివ్ స్టేట్ నుంచి పాజిటివ్ స్టేట్కి వస్తాం. ఆలోచనలు ధ్యానం పెరుగుతున్న కొద్దీ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది, గమనించండి. వినాశకర ఆలోచన నుంచి నెగిటివ్ ఆలోచనలోకి వచ్చాను, నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ ఆలోచనలోకి వచ్చాను. నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని నన్ను నేను క్వశ్చన్ చేసుకొని, నన్ను నేను విమర్శించుకొని ఆ విధానాన్ని నేను సృష్టించుకుంటున్నాను. మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటామో ఆ విధానాన్ని మనం సృష్టించుకుంటాం. ఎలా రాసుకుంటాం, ఓకే నేను మార్నింగ్ 5ంటికి లేవాలనుకుంటున్నాను, ధ్యానం చేయాలనుకుంటున్నాను, ఎందుకు చేయలేకపోతున్నాను, అంటే నైట్ త్వరగా పడుకోలేకపోతున్నాను, లేకపోతే నైట్ నేను పడుకున్నప్పుడు ఆ డే మొత్తము ఆ డే బిఫోర్ ముందు రోజుల్లోనో ఏవో జరిగిన నెగిటివ్ పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ ని ప్రతిసారి నెమరేసుకుంటున్నాను.
వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేకపోతే చిన్న చిన్న విషయాలని నేనేం చేయలేకపోతున్నాను, నేను తక్కువ, నాకు ఆ శక్తి లేదు, ఈ శక్తి లేదు అని చెప్పేసి డిస్క్రిమినేషన్లోకి వెళ్ళడం, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే బ్రెయిన్ వర్కింగ్ లో ఉంటది, మనసు పరుగులు తీస్తూ ఉన్నప్పుడు నిద్రలోకి ఉపక్రమించలేము. 9కి బెడ్ మీదకి వెళ్తున్నాము, కానీ ఆ 9కి పడుకోవాలని మన మనసుకు చెప్పట్లేదు. మనం పడుకోగానే కళ్ళు మూయగానే ఏం చేస్తున్నది, కామ్గా రాగానే ఆలోచనలన్నీ తీసుకొచ్చేస్తుంది. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, వాళ్ళు నీ జీవితంలో ఇలా చేశారు, అలా చేశారు, నువ్వు అక్కడ లాస్ అయ్యావు, ఇక్కడ లాస్ అయ్యావు, ఆ రోజు నువ్వు మంచిగా చదువుకున్నట్టు ఈ రోజు నువ్వు మంచిగా జాబ్ చేసావు అనేది, అందరిలో హ్యాపీగా ఉండేదాన్ని కదా, కారు కొనుక్కునేదాన్ని, నువ్వు జ్యువెలరీ కొనుక్కునేదాన్ని కదా, నువ్వు దానికి నీకు ఎవరు అడ్డం పడ్డారు? ఏదో పలానా వ్యక్తితో మన రిలేషన్ లేకపోతే మన ఫ్యామిలీ ఎవరో అడ్డం పడ్డారు, వాళ్ళ వల్లే నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నావు, వాళ్ళ వల్లే నువ్వు ఇలా సఫర్ అవుతున్నావు అని చెప్పేసి హిట్ చేస్తూ ఉంటది. కళ్ళు ముయ్యగానే ఆ వ్యక్తిని, ఆ పరిస్థితిని, వాటినే తీసుకొస్తూ ఉంటది. ఎప్పుడైతే మనము పాజిటివ్ స్టేట్ లోకి వచ్చి నేను ఈ సిచ్యువేషన్ ఎందుకు డీల్ చేయలేకపోతున్నాను ఆలోచిస్తామో, అప్పుడు మనసు ఏం చేస్తా అంటే ఓకే ఈ సిచ్యువేషన్ ఉంది కానీ దీన్ని డీల్ చేయగలను కదా, నాకు ఆ శక్తి ఉంది కదా, నాకు ధ్యానం ఉంది కదా, ధ్యానంలో కూర్చుంటాను, శక్తిని తెచ్చుకుంటాను, పరమ గురువులు కనెక్ట్ అవుతాను, విశ్వచైతన్యాన్ని కనెక్ట్ అవుతాను, నాకు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ని నేను డీల్ చేయాలి. మై డియర్ పరమ గురువులారా, మీరు నేను ఏ పని చేస్తే, ఏ వ్యాపారం పెడితే, ఏ జాబ్ చేస్తే, లేకపోతే ఏ కెరీర్ని చూస్ చేసుకుంటే నాకు నేను కోరుకున్న సంపాదన చేరుకోగలుగుతాను అని చెప్పేసి మనము మన మనం ఆ శూన్య స్థితిలో థాట్ పెట్టాలి అనేది ఒక పాయింట్. కానీ మనం ఎప్పుడైతే మన శక్తి లెవెల్ని పెంచుకుంటామో, శక్తిని బాగా సంపాదించుకుంటామో, అప్పుడు మనం శూన్య స్థితిలోకి వెళ్ళాల్సిన పని లేదు. మన మన బ్రెయిన్ లో మన నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గి మన మన ఇంట్లో ఉన్న చెత్త ఎప్పుడైతే పోతుందో ఇల్లు ఆటోమేటిక్గా సుగంధభరితం అవుతుందని మనం అనుకున్నాం. మనం అదే విధంగా మన మన శరీరాల్లో మనకి 7 శరీరాలు ఉంటాయని మీకు మనందరికీ తెలిసిన విషయం. ఈ 7 శరీరాల్లో ఉన్న నెగిటివ్ థాట్స్ ని మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా క్లీన్ చేసుకుంటామో, మన నాడీ మండల శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని పోతాయి, మనలో ఉన్న అరిషడ్వర్గాలు శాంతిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మన మన ఈ యొక్క మా ఆత్మ శరీరం అనేది మంత్రపిండము మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది అంటారు. ఆ మంత్రపిండంగా మారినప్పుడు ఏమవుతుందంటే మనం ఏమనుకుంటే అది మంత్రంగా మారిపోతుంది. ఆ మంత్రము మనం సంకల్పం పెట్టకుండానే అది మన రియాలిటీలోకి వచ్చేస్తుంది. కాబట్టి మనం మామూలుగా అనుకున్న ఉన్నా కానీ లేదు ఈరోజు నేను ధ్యానంకి వెళ్ళాలి, నాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని మనం అనుకున్నాం అనుకోండి, అది వెంటనే ఎలా అవుతుందంటే ఆ టైమింగ్ సెట్ అవ్వట్లేదు అంటే ఆ టైంలో మీరు ఆఫీస్కి వెళ్ళాలేమో, మార్నింగ్ 10 to 5 ఆఫీస్కి వెళ్ళాలి, కానీ నాకు ధ్యానం ఏ టైంలో ఉంది అంటే ఎగ్జాక్ట్గా 4:30 నుంచి 6:30కి వెళ్ళాలి. సరే ఓకే నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఎలాగో అర్థం కావట్లేదు అని మనం చిన్నగా అనుకుంటాం. కానీ అప్పుడు వెంటనే వెళ్ళి ఏమైందంటే 4కే మనం వెళ్ళాల్సిన టైంకి ముందే యూనివర్స్ ఏం చేస్తుందంటే మన సిచ్యువేషన్ని డీల్ చేస్తుంది. ఎలా డీల్ చేస్తుంది, ఆ టైంకి 4కి మనం బయటకు వచ్చే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది. మనం అడగలేదు యూనివర్స్ని నాకు కావాలి ఆ సిచ్యువేషన్, నేను వెళ్ళాలి, మీరు నాకు హెల్ప్ చేయండి అని అడగలేదు. వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలో అవ్వట్లేదే అని మనం అనుకున్నా కానీ వెంటనే 4కి మనం బయటికి తీసుకొచ్చేస్తుంది. 4కి బయటికి తీసుకొచ్చి 4:30కి మనం తీసుకొచ్చి ఆ ధ్యానం క్లాస్లో కూర్చోబెట్టేస్తుంది. అలాగా మన శక్తి లెవెల్స్ని పెంచుకున్నప్పుడు మనకి ధ్యానం ఏం చేస్తుందంటే మన మన మనం అనుకోకుండా ఎరుకలో లేకుండా కూడా మనం అనుకున్న పాజిటివ్ విషయాలని తను మేనిఫెస్ట్ చేస్తుంది. అదే విధంగా ఇంకా ధ్యానం చేసేవాళ్ళు ఇంకో ఎరుకలో ఉండాలి. ఇలా మనం అనుకున్న ఒక ఎరుకలో లేకుండా చేసే థాట్ వల్లే రియాలిటీ తీసుకొస్తుంది. అంటే అలాంటి స్థితిలో మనం నెగిటివ్ ఆలోచనలు అనుకున్నాం అనుకోండి, అమ్మో ఈ దారిలో వెళ్తున్నాను, ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయంట, ఏమో ఇబ్బంది అవుతుందేమో అని మనం అనుకున్నాం అనుకోండి, ఆ యాక్సిడెంట్ మీకు రియాలిటీలో తీసుకొస్తుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మనం ఎరుకలో ఉండాలి, మన ఆలోచనల్ని చాలా పాజిటివ్గా పెంచుకుంటూ ఉండాలి. ప్రతి ఆలోచన రియాలిటీలోకి వస్తుంది, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. కాబట్టి మనం ఎప్పుడు ఏ ఆలోచనలో ఉండాలంటే పాజిటివ్ స్థితిలో మాత్రమే ఉండాలి. ఇంకా మిరాకులస్ స్థితిలో ఉంటే ఇంకా బెటర్ అన్నమాట.
నా జీవితం అంతా అద్భుతంగా ఉంది. నాకు కావాల్సినవన్నీ నాకు అవైలబిలిటీలో ఉన్నాయి. నాకు ఎప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. నేను అందరితో సంతోషంగా ఉన్నాను. ఈ విశ్వంలో ఉన్న అందరూ కూడా నాకు సహాయకారకులుగా ఉంటారు. ఎప్పుడు నేను అడగకుండానే హెల్ప్ నాకు రెడీగా ఉంటుంది. పరిస్థితులు అన్నీ కూడా నాకు పాజిటివ్ గా ఉంటున్నాయి అని చెప్పేసి మిరాక్యులస్ స్టేట్ లో ఎప్పుడు మనం మన మైండ్ కి ఫిక్స్ చేసామంటే పరిస్థితి ఏదైనా సరే అండి. ఫుల్ కుంభవృష్టిలో వర్షం పడుతుంది. నేను ధ్యానం క్లాస్కి వెళ్ళాలి. ఎలా? నా దగ్గర వెహికల్ లేదు. నేను ఎవరికీ చెప్పలేదు. ఎలా వెళ్ళాలో తెలియదు. ట్రై చేస్తున్నాను. నా ప్రయత్నం నేను చేశాను. ప్రిపేర్ అయిపోయాను. ఆ క్లాస్కి వెళ్ళడానికి. ఆ క్లాస్లో ఒక మంచి మాస్టర్ వస్తున్నారు. క్లాస్ వినాలి. నేను ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. ఆ జ్ఞానాన్ని నాకు బాగా ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే ఆ ఆ ఆ దగ్గరలో ఎవరైతే మనకి ఆ కారు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని మనకు కాల్ చేసేలా చేస్తారు. చేసి పదండి క్లాస్కి నేను వెళ్తున్నాను మీరు వస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనం ఎవరిని అడగాల్సిన పని లేదు. మన దగ్గర శక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నాకు ఆ హెల్ప్ కావాలి, ఈ హెల్ప్ కావాలి, మీరు చేస్తారా లేదా, మీరు చూస్తారా లేదా అని మనం ఎవరిని అడగాల్సిన పనే లేదు. యూనివర్సే మన బాధ్యతలు అన్నీ తీసుకుంటుంది. యూనివర్సే మనకు సంబంధించిన అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని చాలా నీట్ గా క్లియర్ గా సాల్వ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే యూనివర్స్ మనం చూస్ చేసుకుంది. మన మన నుంచి సర్వీస్ ని అందరికి అందించడానికి ఈ విశ్వానికి మనల్ని మన సహాయ సహకారాలు అందించాలంటే మనకు సంబంధించిన అన్ని విషయాల్ని తనే కేర్ చేసుకుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మిరాక్యులస్ థాట్ లో ఉండాలి. మిరాక్యులస్ థాట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ పోతాయి. అన్నిటిని సింప్లిఫై చేసేసుకుంటాము. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మిరాక్యులస్ థాట్ లో ఏముంది, అందరూ మనకి హెల్ప్ చేస్తారు, అందరూ మనకి పాజిటివ్ గా ఉంటారు, అందరూ మనల్ని ప్రేమిస్తారు అని కోరుకున్నప్పుడు మన శత్రువులు ఉంటారా? లేరు. అంతా యూనివర్స్ నాకు కావాల్సిన సంపదని పరిస్థితుల్ని అన్నిటిని కూడా సాల్వ్ చేస్తుంది అన్నప్పుడు నేను ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి, ఫ్యూచర్ లో ఇంత ఖర్చు ఉంది దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనే భయం ఉందా? ఫ్యూచర్ గురించి భయం లేదు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడతారని భయం ఉందా? లేదు. అలాంటప్పుడు మనకి ఇంకేముంది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నప్పుడు మనం ఖర్చులు ఎలా పెడతామో, ఆ ఏమి లేనప్పుడు ఖర్చు గురించి ఎలా ఆలోచిస్తే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఈ విశ్వంలో అంత శక్తి ఉంది. ప్రతి సిచ్యువేషన్ ని యూనివర్స్ డీల్ చేస్తుంది. మన దగ్గర మన గురువుకి సాల్వ్ చేయలేని విషయాలు లేవు, పరిస్థితులు లేవు. అలాంటప్పుడు మనకు అన్ని సాల్వ్ చేసే ఒక అక్షయ పాత్ర, లేదంటే ఒక కామధేనువు, కల్పవృక్షం అన్ని మన దగ్గర ఉన్నప్పుడు మనకు దేని గురించైనా భయపడాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. అప్పుడు మన ఆలోచనలు ఎక్కడికైనా పోతాయా? పోవు. ఒకటే చోట కూర్చుంటాయి. ఎక్కడ కూర్చుంటాయి? మన శ్వాస దగ్గర. మన మనసు ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయి అది ఏం చేస్తుందంటే రకరకాల జ్ఞానాలు తీసుకోవడానికి, మన సూక్ష్మ శరీర యానాలు చేయడానికి, రకరకాల వరల్డ్స్ తిరగడానికి, ఆ స్థలాల్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడానికి సం సంసిద్ధంగా ఉంటది. అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని మనకి ఫిక్స్ చేసుకొని ఆ జ్ఞానాన్ని తర్వాత ఎవరికి పంచాలి అనే విషయాన్ని మనం ఆలోచించేలాగా మన మనసుని సిద్ధం చేస్తుంది. అదేవిధంగా సూక్ష్మ తలాలు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకు తెలిసి 7 తలాలు ఉంటాయని, భూవర్లోకం, సువర్లోకము, ఆ తపోలోకం, జనాలోకం, ఇలా రకరకాల లోకాలు ఉంటాయి. ఆ లోకాలన్నిటిలో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడానికి మన మనసు పరుగులు తీస్తూ ఉంటుంది. ఎందుకంటే భౌతిక తలంలో ఉన్న అన్ని విషయాల్ని ఎవరు చూసుకుంటారు? యూనివర్స్ చూసుకుంటుంది. యూనివర్స్ చూసుకుంటున్నప్పుడు యూనివర్స్ లో ఉన్న అన్ని అద్భుతాల్ని మనం ఆస్వాదించి జ్ఞానంగా మార్చుకొని ఆ జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ఎవరికైతే మనం పంచాలో దాన్ని పంచడానికి మన మనసు జ్ఞానంగా మార్చుకొని ఒక రిజర్వ్ లా పెట్టుకుంటది. అక్కడ పనిచేస్తుంది మన బ్రెయిన్. భౌతిక తలంలో మనకి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేవు అని ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో ఇంకా వేరే వేరే లోకాల్లో ఉన్న ఏం జ్ఞానం తీసుకోవాలి, ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా మన భౌతిక తలంలో ఉన్న వాటికి జ్ఞానంగా ఇవ్వాలి, ఇలా ఆలోచిస్తాం అన్నమాట. మన ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో వినాశకరమైన ఆలోచన నుంచి నా నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ నుండి మిరాక్యులస్ కి వచ్చేసామండి. ఎప్పుడైతే మనం మిరాక్యులస్ థాట్స్ కి వచ్చామో అప్పుడు ఇంకా దుఃఖం లేదు, రోగం లేదు, బాధ లేదు, భయం లేదు. అన్ని యూనివర్స్ చూసుకుంటుందనే ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే
యూనివర్స్ మనం ఒకటి కాదు, మనమే యూనివర్స్. మన మన లోపల ఈ అండాండంలో ఏముందో, ఈ పిండాండంలో ఏముందో, బయట అండాండంలో కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాను. అదే ఉంది. మన లోపల ఏది ఉందో బయట కూడా అదే ఉంది. మనలో కాబట్టి మనకి అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం తీసుకోవాలి, మన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఎలాంటి భయం బాధ ఉండదు. మనము కాబట్టి ఆ స్టేట్కి వెళ్ళి ఆ విధంగా మన ఆలోచనని, మన దైనందిన జీవితంలో మన ఆలోచనని ఆ విధంగా ఆలోచించాలన్నమాట. ప్రతి క్షణం మన మనసుకి ఏం చెప్పాలంటే, ఈ విశ్వంలో ఉన్న అంత శక్తిని నేను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. అందరూ నాకు ప్రేమపూర్వకంగా చూసుకుంటున్నారు. అన్ని సమస్యలకి పరిష్కారాలు దొరికేసినాయి. అంతా బాగుంది అనే ఒక మిరాకిల్ స్టేట్ లో ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం రెగ్యులర్ గా ఆ ఆలోచన చేస్తూ 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 అది మనకు అలవాటు అయిపోతుంది. మనం ఒకటే పనిని రెగ్యులర్ గా డైలీ రొటీన్ చేస్తూ ఉంటుంది. ఏం చెప్పి 41 రోజులు ధ్యానం చేయండి అని ఎందుకంటారంటే, ఆ 41 రోజులు మనం కూర్చోవడం నేర్చుకున్నప్పుడు ఆ 42వ రోజు కూడా మన మనసు ఏం చెప్తుందంటే, ఈ టైం అయింది లేచి కూర్చో, ఇది ధ్యానం టైము, నువ్వు రెగ్యులర్ గా కూర్చోవాల్సిన టైం అని చెప్పేసి హిట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి ఆ ఆలోచన విధానం మారిపోతే 42 రోజులు మనం అదే స్థితిలో మనం కంటిన్యూ అవ్వగలిగితే, ఆ 43 రోజు 45 రోజు కూడా మనకి అదే గుర్తొస్తుంది, కానీ భయం రాదు. గతంలోకి వెళ్ళాం, భవిష్యత్తులోకి వెళ్ళాం, ఎప్పుడు వర్తమానంలో ఉంటాం. వర్తమానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఏది కావాలనుకుంటే అది మనకి సృష్టింపబడుతుంది. ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరు మనకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనకు అన్నీ కూడా వాటంతట అవే వస్తాయి, వాటంతట అదే సృష్టించబడతాయి. జస్ట్ లైక్ ఈ క్లాస్ నేను కొన్ని క్లాసెస్ వింటున్నాడు, మాస్టర్ చెప్పారు. ఏమని చెప్పారు అంటే, నువ్వు చేస్తే 10%, నువ్వు ఇస్తే 100% అని చెప్పారు. కాబట్టి చెప్పడానికి సిద్ధపడు, నీకు వచ్చిన దాన్ని అందరికీ పంచు అని చెప్పేసి ఒక మాస్టర్ చెప్తుంటే విన్నాను. అవును కదా, నేను ఈ జ్ఞానాన్ని ఇంత టైం పట్టి నేర్చుకుంటున్నాను. నేను నన్ను బాగు చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరినీ బాగు చేయాలని చెప్పేసి నేను కూడా ప్రయత్నించాలి, అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకున్న వెంటనే అది ఎవరికి చెప్పలేదు. నాకు ఈ అవకాశం ఇవ్వండి, నాకు ఆ ప్లాట్ఫామ్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఎవరికి అడగలేదు. అడగకుండానే నాకు ఈ అవకాశం సృష్టించబడింది. ఇది ఎవరు చేసింది? యూనివర్స్ చేసింది. ఇక్కడ నేను నా జీవితంలో నేను చాలా విషయాన్ని ఇలా అనుభూతి చెందాను. ఏవి అడగను, ఇలా అయితే బాగుండు కదా, అలా అయితే బాగుండు కదా, అలా ఉంది కదా, ఇది ఇలా ఉంది, ఇది ఇలా అవుతుంది కదా, ఇలా అయితే ఈ పర్సన్ నా గురించి నెగిటివ్ ఆలోచించారు కాబట్టి వీళ్ళే నా గురించి పాజిటివ్ గా ఆలోచిస్తారు అని నేను అనుకుంటాను. ఎప్పుడు అదే ఆలోచిస్తాను. ఈ పర్సన్ నా గురించి నెగిటివ్ అనుకున్నారంటే నేను ఒకసారి ఆలోచిస్తాను, నేను తప్పు చేస్తే వాళ్ళు అన్నారా, లేకపోతే నేను తప్పు చేయకుండా వాళ్ళు అన్నారా, ఓకే నా తప్పేం లేదు కాబట్టి వాళ్ళు నాకు ఆ కర్మని ఇవ్వడానికి వచ్చారు, నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు, నాకు ఆ కర్మని క్లియర్ చేసి నా ఆత్మక అనుభూతిని ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ అండి నేను అని చెప్పేసి ధ్యానంలో కూర్చుంటాను. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఆ కర్మ క్లియర్ చేసినందుకు, మీ ద్వారా దాన్ని నేను క్లియర్ చేసుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యూనివర్స్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. వెంటనే ఆ థాట్ నాకు ఎండ్ అయిపోతుంది. ఆ పర్సన్తో ఇంక నాకు నెగిటివ్ ఉండదు. నెక్స్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ నాకు ఫ్రెండ్ లాగే కనిపిస్తారు, కానీ ఆ రోజు నువ్వు నన్ను అన్నావు విన్నావు ఇవన్నీ లేవు అంటే నేను పాస్ట్లోకి వెళ్ళట్లే. ఇంకా అది పాస్ట్, గతంలో జరిగింది ఏదైనా పాస్ట్. ఇప్పుడు నేను ఏం చేసుకున్నానో ఆ మనిషిని నాకు ఫ్రెండ్ లా చేస్తున్నాను కాబట్టి ఆ మనిషి నాకు ఫ్రెండ్ లానే ఉంటారు. ఇంకెప్పటికీ తను నెగిటివ్ గా నాతో బిహేవ్ చేయలేరు. ఒకవేళ వేరే వాళ్ళతో మాట్లాడినా కానీ నా దగ్గరకు వచ్చేసరికి తను నన్ను ఒక ఆత్మీయ బంధంగానే చూస్తారు, కానీ తను నన్ను నెగిటివ్ గా చూడలేరు, నెగిటివ్ గా మాట్లాడలేరు. కాబట్టి పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ ని మన ఆలోచన విధానంతో మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనలో పుంకాలుగా వచ్చే ఆలోచనలు తీవ్రత తగ్గిపోతుంది. ఆ తీవ్రత తగ్గిపోయినప్పుడు మన ధ్యానం క్వాలిటీ పెరుగుతుంది. ఆ ధ్యానం క్వాలిటీ పెరిగినప్పుడు ఎక్కువ టైంలో మనం క్వాలిటీ ధ్యానాన్ని చేసినప్పుడు ఎక్కువ శక్తిని, మన మామూలుగా పొందగలిగే శక్తి కన్నా ఎక్కువ శక్తిని పొందగలిగి దాన్ని మనం నిలుపుకోగలగడం అంటే ఏంటి? నెగిటివ్ థాట్స్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాము, నెగిటివ్ థాట్స్ చేస్తే మన శక్తిని మనం కోల్పోతాము అని చెప్పి చెప్పుకున్నాం.
ఆ నెగిటివ్ థాట్స్ ఏమి లేవు కాబట్టి మన శక్తి మన దగ్గరే ఉండిపోతుంది, ఎక్కడికి వెళ్ళదు. చిల్లులు పడదు మనం కొండకి. చిల్లులు పడినప్పుడు ఏమైందండి, దాన్ని మనము మనకు కావాల్సిన ప్రతి సంఘటన సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది పాజిటివ్ గా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏ సిచ్యువేషన్ కావాలంటే ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఆ, ప్రతి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను ఇవన్నీ. బట్టలు అనుకుంటాను ఒక్కోసారి, ఏ కొంచెం మంచి బట్టలు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా, షాపింగ్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎప్పుడు అనిపించినా సరే షాపింగ్ చేస్తే బాగుంటది కదా అంటే ఆ రోజు నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వను. అనుకున్న ఒక 4-5 రోజుల్లోనే ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను. ఆ ప్లేస్కి వెళ్ళడము, లేకపోతే ఎవరో ఒకరు నాకు షాప్ చేసి బట్టలు తీసుకురావడము, ఇలాంటి మిరాకిల్స్ నేను చిన్న చిన్న ఎక్స్పెరిమెంటల్ గా నేను అనుకున్నాను. అవి జరిగినవి చాలా ఉన్నాయి, వేలల్లో ఉన్నాయని చెప్పొచ్చు. నేను ధ్యానంలోకి వచ్చిన టైం చాలా షార్ట్ టైం, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలు చాలా అంటే చాలా. చుట్టూ ఉన్న చాలా నెగిటివిటీ నుంచి ఎంతో పాజిటివ్ గా మార్చుకున్నాను నా జీవితాన్ని. నేను కాదు, ధ్యానం నా జీవితాన్ని మార్చింది అని చెప్పడానికి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ధ్యానం అన్ని చేస్తుంది, సకల భోగాల్ని సకల సంపదల్ని ఇస్తుందని పత్రిజీ చెప్పిన మాటను నేను రియాలిటీలో ఫేస్ చేశాను, ఫీల్ అవుతున్నాను. స్టిల్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. స్టిల్ నాకు ఏం చెప్పాలో తెలియదు. బట్ ఈ మాటలన్నీ కూడా అలా తెరలుగా వస్తున్నాయి అంటే అది నాలో ఉన్న జ్ఞానం, నేను ఎక్స్పీరియన్స్ చేసిన జ్ఞానాన్ని మీకు పంచుతున్నా. ఆ విషయాన్ని నేను మీకు పంచుతున్నాను. ఇలాంటి అనుభవాలు మీలో కూడా ఉంటాయి, వాటిని బయటికి తీసుకురండి. నేను ఏం పొందాను, ధ్యానం చేయకముందు నా లైఫ్ ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంది, నేను ఏం పొందాను, నా ఆలోచన విధానం ఎలా మారింది, నేను ఇంకా ఇంకా ఏం ఎక్స్పెరిమెంటింగ్ గా చేస్తున్నాను. ఫస్ట్ డే మనం అనుకున్నాము, మీరు ధ్యానంలోకి వచ్చిన సంకల్పం ఏంటి, దాన్ని రీచ్ అయ్యామా లేదా, నెక్స్ట్ ఇంకేం కావాలనుకుంటున్నాం, ధ్యానం ద్వారా ఏం పొందాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది రాసుకున్నాము. ఆ రాసుకున్న దాన్ని మనం అచీవ్ అయ్యామా లేదా, అచీవ్ అవ్వడానికి ఏం చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నాము అనుకున్నాము. దాన్ని మీరు చేశారా లేదా నాకు తెలీదు, బట్ నేనైతే ధ్యానంలో ఇదే విధానాన్ని ఫాలో అయ్యాను. ఈ విధానం మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి ఇంకా ఇంకా ముందులో ధ్యానంలో ఇంకా గొప్ప స్థితికి చేరుకోవడానికి మీ ప్రణాళికని మీరే సిద్ధం చేసుకోండి. దీనిలో ఎవరి హెల్ప్ తీసుకోవద్దు, ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి హెల్ప్ చేయలేరు. ఎవరి ఆత్మస్థితిని బట్టి ఎవరికి కావాల్సిన జ్ఞానాన్ని ఆ యూనివర్స్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఒకటి పిహెచ్డి సిలబస్ తీసుకొచ్చి మీకు చెప్తానండి, మీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందా? అర్థం కాదు, ఎందుకంటే నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి. నా సబ్జెక్ట్ ఏంటి, నేను అకౌంటెంట్ని, నా అకౌంటెంట్ సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన సబ్జెక్ట్ నాకు ఎక్కుతుంది. సైన్స్ సబ్జెక్ట్ తీసుకొచ్చి నేను మీకు చెప్తాను మీరు వినండి అంటే నాకు ఎక్కదు, అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమైందంటే చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది, నేను ఏం చెప్తుంది అనిపిస్తుంది. మీకు కూడా అంతే, మీకు ఏ సబ్జెక్ట్ కావాలో నాకు తెలియదు, ఇంకొకరికి తెలియదు, ఏ గురువుకి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. అది మీరు దాన్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అంటే జ్ఞానంతో రిట్రీవ్ చేసుకోవాలి. ధ్యానం చేసి జ్ఞానం తీసుకొచ్చుకొని ఆత్మగురువులారా ఆ పూర్ణాత్మని కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి ఏమని అడుగుతారు, నాకు ఏ జ్ఞానం కావాలో అది మీరు డిసైడ్ చేసి నాకు అందించండి అని చెప్పేసి అడిగితే ఆ పూర్ణాత్మ ఏం చేస్తుంటే మనకు ఆ పరిస్థితుల్ని సంఘటన రూపంలోనో, లేకపోతే ఒక బుక్ రూపంలోనో, వీడియో రూపంలోనో, లేకపోతే ఏదో ఒక చిన్న ఒక లైన్ రూపంలో కూడా ఇస్తుంది. అదేనండి అహమాత్మ బ్రహ్మాస్మి అంటారు పత్రిజీ. నువ్వే బ్రహ్మవి అని చెప్తారు, నువ్వే బ్రహ్మవి అని చిన్న లైనే ఇచ్చారు. ఆ లైన్ ని మనం అనలైజ్ చేసినప్పుడు అది మన జ్ఞానంగా మారుతుంది. మీరే ఆ, మీరే శక్తివంతులు అని చెప్పేసి వివేకానంద చెప్తారు. ఆ లైన్ ని మనం అనలైజ్ చేసినప్పుడు అది మనకు జ్ఞానంగా మారుతుంది, మనలో ఉన్న శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఇలా రకరకాల విషయాల ద్వారా, రకరకాల విధానాల ద్వారా యూనివర్స్ మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడు మనం ఎరుకతో ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనము తీసుకోవడానికి సిద్ధంగా తీసుకోగలుగుతాము అని చెప్పాలి. అది నెగిటివ్ నుంచి ఇవ్వచ్చు, పాజిటివ్ నుంచి ఇవ్వచ్చు, ఒక గొడవ నుంచి ఇవ్వచ్చు, లేకపోతే ప్రేమగా వచ్చి ఎవరో ఒకరు మన భుజం తట్టి చెప్పొచ్చు. పాజిటివ్ గానే చెప్పాలి అని లేదు, నెగిటివ్ గా చెప్పాలని లేదు. ఎలా అయినా సరే ప్రతి పరిస్థితి నుంచి మనకి ఏ జ్ఞానం అందుతుంది అనే విషయాన్ని మనం ఎరుకతో ఉండాలి. ఆ ఎరుక ఎప్పుడు వస్తుంది అంటే మన బ్రెయిన్ లో థాట్లెస్ స్టేట్ లో ఉండాలి ఎప్పుడు. ఓన్లీ ధ్యానం చేసే టైంలోనే కాదు, మన మన నిద్ర లేచి నుంచి నిద్రలోకి వెళ్ళే వరకు కూడా ఏ థాట్ లో ఉన్నామో మనం
నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తున్నామా, పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తున్నామా, ఏం ఆలోచిస్తున్నాము అనే ఎరుక ఎప్పుడూ అవసరమే. ఆ నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నామా, పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నామా అనే ఎరుకలోకి వచ్చినప్పుడు మనం పాజిటివ్ ఆలోచించాలి అని మన మనసుకు తెలుస్తుంది. మన మనసుకు తెలిసినప్పుడు మన ముందు ఒక సంఘటన సిచ్యువేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అది పాజిటివ్, అది మనకి ఏమి ఇవ్వాలనుకుంటుందో మనం వెళ్ళే చేయగలుగుతాం. అలాగా మన జీవితంలో ప్రతి విషయంలో జ్ఞానాన్ని తీసుకొని మన ఆత్మని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సారీ మాస్టర్, నేను ఇలా చెప్పుకుంటూ టైం దాటిపోయింది. ఇప్పుడే చూసాను 7 దాటిపోయింది. అయితే ఈరోజు జ్ఞానం మీ అందరికీ అందిందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను.